మన మీద ఉన్నతమైనటువంటి ప్రేమ ఉంది కనుక ఆయన మన మధ్యలో నివాసం చేస్తానని మాట ఇస్తున్నాడు. కనుక ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, నేను మీ మధ్యలో నివాసము చేతును. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషగానము నుండి సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో ప్రభు అంటున్నాడు, సియోను వాసులారా, యెరూషలేము నివాసులారా, దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు సంతానమా, విశ్వాసులారా, సంఘమా, పరిశుద్ధులారా, ఇదిగో నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేయగోరుతున్నాను. కాబట్టి మీరు సంతోషముగా నుండి పాటలు పాడుడి. మన ప్రభువుని గురించి మనం ఆర్భాటముతోనూ గళమెత్తి దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మనము పాటలు పాడాలి. పాటలు ఎవరు పాడతారండి? పాటలు ఎవరు పాడతారు? సంతోషంగా ఉండేవారు పాటలు పాడతారు కదా. హృదయం ఉల్లసించేవారు, ఒక మంచి కార్యం జరిగినప్పుడు, మేలు జరిగిన వారు, దేవుని వలన వారి హృదయం ఉల్లసిస్తున్నప్పుడు వారు పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యలోనికి వస్తున్నాను, మీ మధ్యలో నివాసం చేయబోతున్నాను, మీతో ఉండబోతున్నాను. ఈ సంవత్సరం అంతా మీతో కలిసి నేను నడుస్తాను. మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని సంరక్షించడానికి, మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని నడిపించడానికి, కీడు నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, బలహీనతల నుండి, ఆవేదన నుండి, శోధన నుండి, ప్రతి బంధకముల నుంచి మిమ్మల్ని విడిపించి కాపాడి సంరక్షించడానికి నేను మీతో కూడా రాబోచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవాది దేవుడే నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను కనుక మీరు చప్పట్లు కొట్టి ఆయనను స్తుతించండి. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవాది దేవుడు మన మధ్యలోనికి వచ్చిన నివాసము చేయబోతున్నాడు కనుక మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, నాట్యమాడుతూ, స్తుతిస్తూ, అంతరంగమందు దేవుని ఘనపరుస్తూ పాడాలి. ఏం చేయాలి? పాడాలి. పరవశించి పరవళ త్రొక్కాలి. ప్రభు సన్నిధిలో హర్షించాలి. ప్రభు సన్నిధిలో దేవుని ఘనపరచాలి. ఆయన నీకు చేస్తున్న ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, రక్షణను బట్టి, కృపను బట్టి, ఆయన జీవితంలో చేస్తున్న అద్భుతాలను బట్టి, ఎవరూ చేయలేని, ఊహించలేని ఉన్నతమైన కార్యాలు నా ప్రభు నీ కొరకు చేశాడు కనుక నీవు ఆయనను స్తుతించుచు, ఘనపరచుచు, పాటలు పాడుచు ఉండుడి. హల్లెలూయా. కింద వచ్చిన కూడా చదవండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. చూడండి, రెండవసారి ప్రభు చెప్తున్నాడు, ఆ దినమున అన్యజనులు అనేకులు వచ్చి ఎవరిని హత్తుకుంటారట? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని, మన రాజైన యేసుని, సియోను రాజైన యేసుని, రానయున్న రారాజు అయిన యేసుక్రీస్తుని ఆయనను హత్తుకుంటారట. కనుక వారి మధ్యలో ఆయన నివాసము చేస్తాను అంటున్నాడు. దేవాది దేవుడు ఎక్కడో ఉంటారని చెప్పడం లేదు, మీరే నా దగ్గరికి రండి అని చెప్పడం లేదు. కానీ సాక్షాత్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ మధ్యలోనికి వస్తాను, మీ మధ్యలో సంచరిస్తాను, మీతో కూడా నివాసము చేస్తాను. మీతో మాట్లాడుతున్న వాడే అంటున్న మాట, నేను మీ మధ్యలోనికి వస్తాను, మీతో నివాసము చేస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక
6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల మనము అందరు చెప్పండి, నేను ఎట్లా చెప్పాలి? నేను దేవుని ఆలయమై ఉన్నాను. మనము దేవునికి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు అంటున్నాడు, చదువున్న మాటను, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై ఉందును. నేను వారికి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉందురు. వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టవద్దని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారండి మాట? పాత నిబంధనలో ప్రభువుకు యెహోవా అని రాయబడింది. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. క్రొత్త నిబంధనలు ఏమని రాయబడింది? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరా సర్వశక్తి గల ప్రభువు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే సర్వశక్తి గల ప్రభువు. మన ప్రభువు అందరికీ ప్రభువు. మన యేసు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ రాజు. ఆయన నీ రాజు. ఆయన నీ సౌందర్యమును కోరినవాడు, నీ క్షేమమును కోరినవాడు, నీ సంతోషమును కోరినవాడు, నీ ఆనందమును కోరినవాడు, నిన్ను ఉల్లసింప చేయడానికి నీ మధ్యలోనికి ఆయన దిగివచ్చి అంటున్నాడు, నేను మీ మధ్యలో నివాసం చేయడం కాదు, నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు అని మాట్లాడుతూ అంటున్నాడు. ఇదిగో నేను మీకు తండ్రినై ఉంటాను. హల్లెలూయా. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి? నేను మీ మధ్యలోనికి వస్తానని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, నేను మీ మధ్యలో సంచరిస్తానని చెప్తున్నాడు, నేను మీలో ఉంటానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మీకు తండ్రినై ఉంటానని కూడా మాట్లాడుతున్నాడు. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని నిబంధనలు, ఎన్ని దేవుడు మనకు విలువైనటువంటి మాటలు మనకు అందిస్తున్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఎవరైనా మనలో ఉంటారా? మనతో ఉండగలరు కానీ వారు మనలో ఉండలేరు. ఎవరైనా మనతో ఉంటారు కానీ వారు మనలో ఉండలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, మీ మధ్యలో ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రి కొదువేంటో తెలుసు. తండ్రి లేని వారికి ఆ యొక్క బాధ ఏంటో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఈ సంవత్సరం ఆయన మీ మధ్యలోనికి వచ్చి మీకు ఎలా ఉండబోతున్నాడంట? కన్న తండ్రి వలె మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఆయన మీకు క్షేమమును కలుగ చేయబోతున్నాడు. మీ ప్రతి అక్కరణాన్ని తీర్చబోతున్నాడు. ఆయన మీకు సైన్యములకు అధిపతిగా మీకు ముందుకు వెళ్ళబోతున్నాడు. ఆయన ప్రతి కార్యం మీ కొరకు సిద్ధపరిచి మీ ముందుకు తీసుకుని రాబోతున్నాడు. కారణం ఏమిటంటే ఆయన మీకు తండ్రి. ఆయన మీకు తండ్రినై ఉంటారని యేసే సెలవిస్తున్న మాట ఇది. ఒక మనుషుడు మాట్లాడుతున్న మాట కాదు, సాక్షాత్తు ప్రభువే అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అంటున్నాడు. ఎవరెవరో మిమ్మల్ని తోసివేయచ్చు, ఎవరో నిన్ను హేళన చేసి ఉండొచ్చు, నిన్ను త్రొక్కి పెట్టాలనుకోవచ్చు, నీలాంటి దాన్ని పైకి రానివ్వకూడదు, నీలాంటి వ్యక్తిని ఎదగనివ్వకూడదని అనేక మందిని త్రొక్కి పెట్టి ఉండొచ్చు. నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చేర్చుకుంటున్నాను కనుక నేను నిన్ను విడుదల చేసి నిన్ను గొప్ప జనముగా అనేకుల ఎదుట చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోనికి వస్తానని చెప్తున్నాడు తెలిసిన? నీలో అద్భుతాలు చేయడానికి, నీలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి, నీ ముఖములో సంతోషమును చూసి ఆయన ఆనందించడానికి నీ మధ్యలోనికి వస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక దేనిని గూర్చి నువ్వు చింతపడవద్దు, దేనిని గూర్చి దిగులు పడవద్దు. ఏదైనా సమస్య దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో దానిని చూసి నువ్వు దిగులు చెందొద్దు.
శ్రమ వచ్చినప్పుడు శ్రమ చూసి నీవు చేతకాని వ్యక్తిగా కృంగిపోవద్దు. నా ప్రభు వైపు చూడు. నా ప్రభువుకి సమస్తము సాధ్యము. ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు, నిన్ను రక్షించగల సమర్థుడు, నిన్ను నడిపించగల సమర్థుడు, నిన్ను పోషించగల సమర్థుడు. నిన్ను చేయి పట్టి తానే నీకు తండ్రి అయి తన కుమార్తెను నడిపించినట్లుగా తండ్రి నేను నడిపించగల సమర్థుడిని గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరం అంతా ఆయన అడుగు జాడలో నడుస్తానని నిబంధన చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట కూడా చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రభు సెలవిస్తున్న రెండవ మాట అని తెలిసిన, మొదటిగా మీరు పాటలు పాడండి. నేను మీ మధ్యలోనికి వస్తున్నాను కనుక మీరు సంతోషంగా ఉండండి, పాటలు పాడండి అని ప్రభు చెప్పాడు. రెండవదిగా ప్రభు ఏం చెప్తున్నాడు తెలిసిన, నేను దాని చుట్టూ, ఎవరి చుట్టూ? ప్రభు తన బిడ్డల చుట్టూ, ప్రభు సన్నిధిలో నివసించు వారి చుట్టూ, ఆయన ముఖము తట్టు చూచువారు తట్టు, ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో వారి వైపు ఆయన చూస్తూ అంటున్నాడు, ఇదిగో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా వారి జీవితములను చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నా దేవుడు, నా ప్రభు నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ, నీ బిజినెస్ చుట్టూ, నీ చదువుల అంతటిలోను, నీ ఉద్యోగములోను, నీ చేతి పనులలోను, నీ యొక్క పొలములలోను, నీ పశువులలోను, నీ ప్రతి విషయంలో నా ప్రభు నీ ప్రయాణాలలో సహితము నీకు అగ్ని ప్రాకారమై నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలి ఉన్నవాడు ఎవడు? నా ప్రభు అంటున్నాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటున్నాడు. ఆయన ప్రాకారములు కట్టాడు. నీకు ఏం కట్టాడండి? ప్రాకారములు కట్టాడు. ఏ ప్రాకారము? ఇత్తడి ప్రాకారమును కాదు, ఇనుప ప్రాకారము కాదు. ఆయన నీ కొరకు ఉన్నతమైనటువంటి అగ్ని ప్రాకారమును కట్టాడు. అగ్ని దేనినైనా తన రూపంలో మార్చుకొనగలదు. చూడండి, అగ్నిలో బంగారమునేయండి, అది కాల్చి పడేస్తుంది, దాన్ని కరిగించేస్తుంది. ఒకవేళ వెండినేయండి, చెక్కలు వేయండి, ఏది ఇనుము వేసినా తన రూపంలోనికి మార్చుకొనగలదు. కారణం ఏంటి తెలుసిన? అగ్ని ఉన్నతమైనది. అగ్నికి ఎవడు సాహసించి లోపలికి వెళ్ళలేడు. అగ్ని అంటే అందరికీ భయము. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాను, మిమ్మల్ని నడిపించబోతున్నాను, మిమ్మల్ని విడిపించబోతున్నాను. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు నా దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు, వారు నడిపిస్తూ ఉన్నాడు. వారికి చుట్టూ రాత్రి వేళ అగ్ని స్తంభముగాను, పగటి వేళ మేఘ స్తంభముగా ఉండి నడిపించినట్లుగా నా ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా నీ బ్రతుకు దినములలో తన కృపని కనిగ్రహించి నీకు అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? కనుక నా దేవుడు నిన్ను చేయించి పెడతాడని, వదిలిపెట్టేస్తాడని, మధ్యలో నన్ను సిగ్గుపరుస్తాడని ఎన్నడూ తలంచొద్దు. ఎందుకు? దేవుని యొక్క ఆత్మ బలమైనటువంటి అభిషేకంతో మీతో మాట్లాడుతుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశం నుంచి నడిపించిన ప్రభువే కనాను దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకువెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వారికి రాత్రి వేళ అగ్ని స్తంభముగాను, పగటి వేళ మేఘ స్తంభముగా ఉన్నాడు. పగటి వేళ మేఘ స్తంభముగా ఉన్నాడు. ఏ విష పురుగులు వారికి హాని చేయకుండా, ఏ దుష్ట మృగాలు వారికి హాని చేయకుండా, ఏవి వారికి హాని తలపెట్టకుండా నా ప్రభు వారి మధ్యలో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అందుకని రాయబడిన దేవుని వాక్యములో, మిమ్మల్ని వెంబడించిన బండ ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. మిమ్మల్ని వెంబడిస్తున్న బండ మీకు తెలియకుండా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది, మీకు తెలియకుండా మిమ్మల్ని కాపాడుతుంది, మీకు తెలియకుండా మీతో నడుస్తూ ఉన్నాడు, మీకు తెలియకుండా ఆయన హస్తమును చాపి ఉన్నాడు నీ కోసం. హల్లెలూయా. నా ప్రభు నీ కోసం రేయం పగలు
ఆయన కన్నులు నీ మీదే ఉన్నాయి. నీవు ఆయనకి ఎంతో ఇష్టమైన వ్యక్తివి. నిన్ను ఆయన ఎంతో ప్రేమించాడు. నీ కొరకు ఆయన పరలోకమును విడిచి సిలువకు దిగి వచ్చి తన ప్రాణము నీ కొరకు అర్పించినంతగా తను తాను బలియాగముగా అర్పించుకున్నది ఎందుకు తెలుసునా? నిన్ను ఆయన ప్రేమించాడు. నేను ఆయన ఏం చేశాడు? ఎవరు ప్రేమించగలరండి నిన్ను? నా యేసయ్య ప్రేమించినంతగా. నా యేసయ్య ప్రేమించినంతగా నన్ను ఏ మనుష్యుడు ప్రేమించలేడు. మనుషుల ప్రేమలన్నీ స్వార్థపూరితమైన ప్రేమలు. ఎక్కడైనా కళ్ళు తెరువు, ఎక్కడైనా మనోనేత్రాలు తెరువు. మనుషుల దగ్గరికి పరిగెత్త మాకు. ప్రభు పాదాల దగ్గర కూర్చో. తండ్రి, నా పరిస్థితిని బాగు చేయి, నా కుటుంబాన్ని కట్టు, నా బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయి. నీవే కదా నాకు దిక్కు, నిన్నే కదా నమ్ముకున్నాను. నీవు నాకు తోడు రాకపోతే, నీవు నా బిడ్డల జీవితాన్ని బాగు చేయకపోతే, నా కుటుంబాన్ని నువ్వు కట్టకపోతే ఇంకెవరు కడతారయ్యా? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థనలు చేసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడగగలిగితే, నా ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యలోనికి వస్తున్నాను. నేను మీకు అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాను. నేను మిమ్మల్ని కాపాడి సంరక్షించబోతున్నాను. మిమ్మల్ని నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అనేక శ్రమలలో కూరుకుపోయి, ఇబ్బందులలో కూరుకుపోయి వారు మొర్ర పెడుతున్నారట. ఎంతగా మొర్ర పెడుతున్నారో దేవుని వాక్యం రాయబడి చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము చదువున్న వాక్య భాగాన్ని. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను అంటున్నాడు. నా దేవుని కన్నులకు మరుగైనదేది లేదు. నా దేవుడు చూడటం లేదని అనుకోవద్దు. నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు, నీ వేదన ఆయన చూస్తున్నాడు, నీ దుఃఖములు ఆయనకు తెలుసు, నీ కఠిన పరిస్థితులు ఆయనకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలుసు. కనుక నా దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచాను అంటున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఎవరైనా చూచుచున్న దేవుడు అంటున్నాడు. చదవన్న మాటను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి హృదయములున్న దుఃఖము నాకు తెలుసు. వారి గుండెల్లో గూడు కట్టుకుపోయిన దుఃఖము నాకు తెలుసు. బయటికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నటువంటి ఆ దుఃఖము నాకు తెలుసు. రాత్రి వేళ నిద్ర పట్టక కుటుంబ పరిస్థితులు ఆలోచన చేస్తూ ఈ జీవనం ఎలా సాగాలి, నా బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి, ఎవరిని నమ్మాలి అని లోపల దిగులు చెందుతున్న నీ కన్నీరు ప్రభువుకి తెలుసు. నీ హృదయ గాయాలు ఆయనకు తెలుసు. బద్దలైపోయిన నీ హృదయం ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు ఏమన్నా తెలుసు? నా జనుల కష్టము, నా ప్రజల కష్టము, నా ప్రజల దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలు ప్రజల మొర నిశ్చయముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచు. దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారం అంటున్నాడు, నా ప్రజల బాధ నేను చూశాను, వారి దుఃఖములు నేను చూశాను, నేను విన్నాను, వారి మొర నాకు వినబడింది. మన దేవుని చెవులు మందము కాలేదు విననేరకుండునట్లు, ఆయన రక్షింపనేరకుండునట్లు ఆయన చేతులు కురచ కాలేదు. నీ పాపములు, నీ దోషములు ఆయనకు నీకు అడ్డుగా వస్తున్నాయి. మొదట వాటిని అడ్డం తొలగించుకో.
దేవుని సన్నిధిలో మొరపెట్టు, కన్నీరు విడువు, ప్రార్థన చేయి, ప్రభువు మీద ఆనుకో. ప్రతిదీ విశ్వాసంతో దేవునితో మాట్లాడు. ప్రతి క్షణం నీవు నాకుంటే చాలు ప్రభు అని కోరుకో. అనుదినం ఆయన తలంపులతో కొనసాగు. ప్రతినిత్యం ప్రభువా ఏ మార్గాల్లో వెళ్ళాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదయ్యా, నిజంగా నాకు తెలియదు, నాకు నేర్పించు, చూపించని దేవుణ్ణి అడుగు. ఆ ప్రభు నీకు నేర్పిస్తాడు, చూపిస్తాడు. ఎందుకంటే ఈ ఒంటరి సేవా జీవితంలో ఎన్నో అనుభవాలు ఈ సేవా జీవితంలో దేవుడు నేర్పించాడు. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న ఈ అనుభవాలు ఇవి. కనుక నీవు కూడా సంగమా నీతో చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకో, మనుషుల వైపు చూడకు. నీ దుఃఖ దినముల దేవుడు సమాప్తి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఉల్లాసభరితంగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుని సన్నిధిలో, నేను వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను, వారిని నడిపించుటకు నేను దిగి వచ్చాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యలోనికి ఎందుకు వస్తున్నాను తెలుసిన, మిమ్మల్ని విడిపించడానికి. దేనికోసం వస్తున్నాడు ఆయన? విడిపించడానికి, మిమ్మల్ని నడిపించడానికి వస్తున్నాడు ఆయన. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి. కానాను దేశం అనగా సర్వ సమృద్ధి గల దేశం. ఐగుప్తు అనగా బానిసత్వం, సంఖ్యళ్ళు, వారికి చితి లాంటిది, అది బాధ కలుగ చేసేది, గాయాలు రేపేది, లోకము దానికి పోల్చబడింది. కనుక అటువంటి మాయాలోకము నుండి, బంధించబడిన సంఖ్యల నుండి, సాతాను కట్టిన అనేక కట్ల నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను జ్ఞాపకము చేసుకొని సమృద్ధి గల దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, నెమ్మది గల దేశమునకు, క్షేమమునిచ్చే ప్రదేశమునకు ఆయన నిన్ను తీసుకుని వెళ్ళబోతున్న సంవత్సరం ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉంచాను. ఎలా ఉంటున్నాడంటే ఆయన నీకు అగ్ని ప్రాకారం, అగ్ని వలె నిన్ను కాపాడుతూ, అగ్ని వలె నిన్ను దాచి ఉంచి, అగ్ని వలె నీ సన్నిధి, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచి, నీ మార్గాలలో ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎవడు నిన్ను ముట్టలేడండి. ఎందుకు తెలుసిన? నీ చుట్టూ ఏం వేశాడు దేవుడు? అగ్ని ప్రాకారం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. కనుక ఎవడును దాన్ని ముట్టలేడు. నేను ఆ పట్టణమును మహిమకు కారణముగా మార్చుతున్నాను అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో దాచబడితే, ప్రభు శిలువ యొద్దకు నువ్వు పరిగెత్తుకుని రాగలిగితే, ప్రభు హస్తము నీడలోనికి నువ్వు రాగలిగితే, నా దేవుడు నిన్ను మహిమలోనికి తీసుకొస్తాడు. అనేకులు ఎదుట సాక్షిగా ఉంచుతాడు. సజీవ సాక్షిగా దేవుడు నీ బ్రతుకును కొనసాగింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మరొక విషయాన్ని, 8వ వచనం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తన ఘనతకు తెచ్చుకొనదలిచిన మిమ్మును దోచుకొని అన్యజనుల ఎద్దుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని అర్థం. ప్రభు సెలవిస్తున్నాడు. అంటే అర్థం ఏం తెలుసునా? ప్రభు మీ మధ్యలోనికి వచ్చే ముందు, ప్రభు మీ మధ్యలోనికి వస్తున్నాడు కాబట్టి, ఆయన మీ మధ్యలో నివాసం చేస్తున్నాడు కాబట్టి మీరు పాటలు పాడండి. రెండవదిగా, ప్రభు మీ కుటుంబాల చుట్టూ, మీ బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు, మిమ్మల్ని ఉన్నత స్థలములపై నిలుపుతున్నాడు. మూడవదిగా అంటున్నాడు, నేను మిమ్మలను కంటి పాప వలె కాపాడుతాను. దేవునికి స్తోత్రం. కంటి పాప వలె కాపాడుతాను. మనమే మన చేతిని, మన వ్రేలు తీసుకొని మన కన్నుని మనము తాకలేం. ఎందుకంటే ఈ కనురెప్ప కనుగుడ్డును ముట్టనివ్వదు, వెంటనే రెప్ప కొట్టేస్తుంది. ధూళి పడుతున్నా, ఏదైనా దుమ్ము పడుతున్నా వెంటనే కనురెప్ప కాపాడుతుంది. దేన్ని? కనుపాపను. కనురెప్ప కాపాడినట్లుగా నా ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని కాపాడేదను. హల్లెలూయా.
నేను మిమ్మల్ని భద్రముగా కాపాడేదను. హల్లెలూయా. మిమ్ములను నా చేతి నీడలో దాచి ఉన్నాను. హల్లెలూయా. నా వస్త్రపు చెంగు చేత నేను మిమ్మల్ని కప్పి దాచి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు తన పరిశుద్ధ ఆలయములో మిమ్ములను తన పరిశుద్ధ వస్త్రము కింద కప్పి ఉంచాడు. కాబట్టి దుష్టుడు నిన్ను ముట్టలేడు, సాతాను నిన్ను తాకలేడు, వ్యాధి నిన్ను తాకలేదు, రోగములను తాకలేదు, ఏ బలహీనతలు నిన్ను తాకలేవు. కనుక దేవుడు అంటున్నాడు, మిమ్ములను నేను కాపాడేదను, కనురెప్పవలె కనుపాపవలే మిమ్ములను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. హల్లెలూయా. మరొక వాక్య భాగాన్ని చూడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాదు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు, అయినను నీతిహీనులు సిగ్గునొందెదరు. దేవునికి స్తోత్రం. నా ప్రభు సెలవిస్తున్న 3వ మాట ఏంటంటే, నా ప్రభు నీ మధ్యలో ఉన్నాడు గనుక నీకు న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నీకు అన్ని విషయాలలో ఆయనే న్యాయము తీరుస్తాడు. నీ పగవారికి నీకు న్యాయము తీరుస్తాడు, నీ శత్రువులకు నీకు న్యాయము తీరుస్తాడు, నీకు రావలసిన రాబడి విషయంలో న్యాయము తీరుస్తాడు, నీ జీతాన్ని బిగబెట్టిన వారి విషయంలో న్యాయము తీరుస్తాడు, నిన్ను కఠినంగా చూస్తున్న వారి విషయంలో న్యాయము తీరుస్తాడు, నిన్ను గూర్చి చెడుగా మాట్లాడుకుంటున్న వారి విషయంలో న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో నా ప్రభు అంటున్నాడు, నేను వారి మధ్యలో న్యాయాధిపతిగా ఉండబోతున్నాను. నేను వారికి అన్యాయము జరగనివ్వను, అక్రమము జరగనివ్వను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా అన్యాయం జరగనివ్వడు, నీ కళ్ళ ముందు నీ జీవితంలో అక్రమం జరగనివ్వడు. నీ విషయంలో ప్రత్యేకంగా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఇస్తున్న వాగ్దానం తెలుసునా, నీ బ్రతుకులో అక్రమము జరగనివ్వడు, అన్యాయము జరగనివ్వడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తి గల ప్రభువు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తి గల ప్రభువు అన్యాయము చేయుట అసంభవం. ఆయన నీకు అన్యాయము చేయనివ్వడు, అన్యాయము జరగనివ్వడు. ఎందుకు తెలుసునా, ఆయనే నీతిగల న్యాయాధిపతి. దేవుని వాక్యం రాయబడింది, భూలోక న్యాయాధిపతి అని. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, భూలోక న్యాయాధిపతి లెమ్ము, నాకు త్వరగా న్యాయము తీర్చుము అంటున్నాడు. నా ప్రభు ఎవరంటే న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి, సర్వలోకానికి న్యాయాధిపతి. కనుక నా దేవుడు మీ మధ్యలో ఈ సంవత్సరం అంతా న్యాయాధిపతిగా ఉంటున్నాడు. కనుక ఎవరైనా మీతో గొడవ పెట్టుకుంటే, ఎవరైనా మిమ్మల్ని అక్రమంగా అన్యాయంగా హింసించి దూషించి చెడ్డగా మాట్లాడుతుంటే, మీరు వారిని ప్రభు చేతికి అప్పగించేసేయండి. ఎవరి చేతికి అప్పగించండి? యేసయ్య చేతికి అప్పగించండి. ప్రభువా, ఈ సంవత్సరం నీ మందిరములో మొదటి దినాన నాకు వాగ్దానం చేశావు కదా, మీ మధ్యలో ఉంటానని, న్యాయాధిపతిగా ఉంటాను వాగ్దానం చేశావు కదా, అన్యాయం జరగనివని వాగ్దానం చేశావు కదా,
అక్రమం జరగనివ్వనని వాగ్దానం చేశావు కదా, నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా బ్రతుకులో నాకు న్యాయం చేయి నాయనా, అన్యాయం జరగనివ్వద్దు, అక్రమం జరగనివ్వద్దని నువ్వు ప్రభు హస్తాలకు అప్పగించుకుంటే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నేను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చదవండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా. ఇక మీదట నీ జీవితంలో అపాయము సంభవించదు. ఇక మీదట నీ జీవితంలో అపాయము సంభవింపదు. ఎందుకు సంభవింపదో తెలిసిన? ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు యేసయ్య. యేసయ్య దూరంగా ఉండేవాడు కాదు. దేవుని వాక్యం అంటుంది, ఒకసారి వాక్య భాగాన్ని చదవండి. కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రభువు సమీపముగా ఉన్నాడంట, దూరంగా లేడు. మరొక చోట రాయబడింది, మన దేవుడని యెహోవా మనకు తోడుగా సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకును మరి ఏ దేవుడును సమీపముగా లేడు అని రాయబడింది. చాలా స్పష్టంగా రాయబడిన మాట. మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఎవరికిని ఏ జనమునకు అనే మాట రాయబడింది. మరి ఏ జనమునకును ఏ దేవుడు సమీపంగా లేడట. మన దేవుడు మనకు సమీపముగా వచ్చేవాడు, మనతో ఉండడానికి ఇష్టపడేవాడు, మనలో ఉండడానికి ఇష్టపడేవాడు, మన మధ్యలో ఉండడానికి ఇష్టపడేవాడు, మనలో జీవించడానికి ఇష్టపడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు మైలు పడేవాడు కాదు. మన దేవుడు మనం పాపిస్తువాళ్ళమని, అక్రమం చేసేవాళ్ళమని మనల్ని ముట్టుకుంటే ఆయన అపవిత్రం అయిపోడు. లేదా మనం ఆయన ముట్టుకుంటే ఆయన అపవిత్రం అయిపోడు. ఆయన మనం ముట్టగానే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. మనం ఆయన ముట్టగానే స్వస్థత పొందుతాం. మనం ఆయన ముట్టగానే వెలుగులోనికి వస్తాం. ఆయన మనల్ని ముట్టినప్పుడు మన జీవితంలో ఏ సాతాను కట్టిన కట్లున్నాయో అవి తెగిపోయి జీవములోనికి వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయనలో బలం ఉంది, ఆయనలో మహిమ ఉంది, ఆయనలో దేవుని తండ్రి అయిన దేవుని యొక్క మహిమ ఆయనలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చీమ అనుకుందంట. చీమ సముద్రం దగ్గరికి పోయి దాని ముక్కు సముద్రంలో పెట్టి తాగేసి వచ్చేసి అక్కడ చాలా దూరం వెళ్ళి అక్కడ ఊతా ఉందంట. మిగతా చీమలన్నీ అడిగినాయంట, ఏం నువ్వు చేస్తున్నావు అంటే సముద్రం నీళ్ళు మొత్తం తోడెత్తున్నానని చెప్పిందంట. సముద్రం నీళ్ళు మొత్తం తోడెత్తున్నాను ఆయన. అప్పుడు నీకేమన్నా నీకు తెలియలేదా? సముద్రంలో నీళ్లు ఎప్పటికీ తరగవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని మహిమ తగ్గిపోయే మహిమ కాదు. నా దేవుని శక్తి తగ్గిపోయే శక్తి కాదు. నా దేవుని శక్తి నిన్ను స్వస్థపరచలేని శక్తి కాదు. నా దేవుని శక్తి నిన్ను బాగు చేయలేని శక్తి కాదు. నా దేవుడే నీకు సమీపముగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి తన ప్రాణమే అర్పించి నిన్ను తన సొత్తుగా చేసుకుని నీకు రక్షణను కలుగ చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, తాను మీకు విధించిన శిక్ష యెహోవాయే కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన మీ ఎదుట నుండి వెళ్ళగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎవరెవరు మీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరెవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మీ వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే భూమి విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, ఆస్తి విషయంలో కానివ్వండి, మరి ఏదైనా
ఏదైనా, అది నీ ఉద్యోగంలోనైనా, నువ్వు చదువుకునే స్థలంలోనైనా, నీ బంధువులైనా, నీ రక్త సంబంధికులైనా, నీ తోడబుట్టిన వాళ్ళైనా, చివరికి నీ పేగు బంధమును పంచుకొని నీ కడుపున పుట్టిన బిడ్డలైనా, నా ప్రభు అంటున్నాడు, నీకు శత్రువులుగా ఉన్న వారందరినీ నీ ఎదుట నుండి ఆయన వెళ్ళగొట్టుతున్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళగొట్టి ఏం చేస్తున్నాడంట? చదవండి ఆ మాటను. ఆయన వెళ్ళగొట్టి, ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక మీదట మీకు ఏం సంభవించదంట? ఏ అపాయము సంభవించదు. ఏదైనా జరుగుతుందేమో. చాలామందికి పులి కంటే గిలి ఎక్కువ అంట. పులి కంటే గిలి ఎక్కువ. కొంతమంది రోగం వల్ల సావరు, కానీ ఆ రోగం వచ్చిందనే మాట విని చచ్చిపోతారు. అర్థమైందా? అర్థమవుతుందా? నీకు పలానా జబ్బు వచ్చిందంటే చాలు, సగం ఆ జబ్బుతో ఆ మాటకి చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకి భయం, మరణ భయం, పాపపు భయం. వారి జీవితంలో భయం వారిని పట్టి పీడించి నాశనం చేస్తుంది. నా దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్యలో ఉన్నాను కదా, నీతో ఉన్నాను కదా, నీకు హాని చేయనివని చెప్పాను కదా, ఏ అపాయం నీ దగ్గరికి రానివని చెప్పాను కదా, మరి ఎందుకు దిగులు పడుతున్నావు? మరి ఎందుకు కృంగిపోతున్నావు? మరి ఎందుకు దిగజారిపోతున్నావు? నేనున్నాను కదా అని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, కింద వచ్చిన కూడా చదవండి. ఆ దినమున యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆయన మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. అక్కడ రాయబడిన మాట మరొక చదవండి. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన తన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన నిన్ను బట్టి ఏం చేస్తాడంట? హర్షిస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. ఆయన బహుశక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన నీ యందు తనకున్న ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నా ప్రేమ చూడు నీ ఎడల, ఇదిగో నా ప్రేమ చూడు నీ ఎడల, నేను నేనెంత ప్రేమిస్తున్నానో ఇప్పుడైనా తెలుసుకో. ఇదిగో ఇంతకాలం నేను ప్రేమ చూపించి నీ వెంబడి వస్తున్నా, నన్ను త్రోసివేస్తానే వచ్చావు. ఇంతకాలం నిన్ను ప్రేమిస్తూ, నిన్ను కాపాడుతూ, సంరక్షిస్తూ, నీ అక్కరలు, అవసరతలు, నీ బిడ్డల కొదువలు అన్నీ నేను తీరుస్తూ నిన్ను వెంబడిస్తున్నా. నువ్వు నన్ను గుర్తించలేదు, అయినా నేను విడిచిపెట్టను, అయినా నిన్ను త్రోసివేయను. ఇదిగో నిన్ను వెంబడి వస్తున్నాను, నీ యందు సంతోషిస్తున్నాను, నీవు నాకు కావాలి అని ప్రభు కోరుకొని అంటున్నాడు. నీ యందు నేను హర్షిస్తున్నాను, ఇదిగో నీ మధ్యలో నేను శక్తిమంతుడిగా ఉన్నాను, నేను రక్షించుటకు సంతోషిస్తున్నాను, బహు ఆనందంతో నీ మధ్యలోనికి వచ్చానని చెప్తున్నాను ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రభు మన మధ్యలో ఉండి మనల్ని రక్షించి మనల్ని కాపాడి తన కృపలో క్షేమాన్ని కలిగించు. మరొక చోట ఒక మాట రాయబడింది, ఆ మాట గుర్తు చేస్తాను, సమయం లేదు. ఏమని రాయబడిందంటే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. దేవుడు నీతో ఉంటే నీ జీవితానికి చలనమే లేదు. ఎవడు నిన్ను కదిలించలేడు, ఎవడు నిన్ను త్రోసివేయలేడు, ఎవడు నిన్ను పడగొట్టలేడు, ఎవడు నిన్ను నాశనము చేయలేడు. ఎందుకని? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడట. దేవుడు నీతో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు,
నేను రక్షించుటకు శక్తి గలవాడు. కనుక ఈ రోజున ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? అందరూ ఒక్కసారి మోకరించి మిమ్మల్ని మీరు ప్రభు చేతులకు అప్పగించుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ వాగ్దానం చేశావు, నా మధ్యలో మాతో ఉంటానని, నా కుటుంబంలో ఉంటానని వాగ్దానం చేశావు, నా బిడ్డలతో ఉంటానని వాగ్దానం చేశావు, సంఘములో ఉంటానని వాగ్దానం చేశావు. తండ్రి, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు మా మధ్యలో నివాసం చేస్తున్నారు కనుక మీరు రమ్యంగా పాటలు పాడమని మీరు సెలవిచ్చారు. ఆనంద స్తుతి కీర్తనలతో ప్రతినిత్యము గాన ప్రతిగానములు చేయొచ్చు నేను స్తుతిస్తాను ప్రభు అని అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకురండి. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు హస్తాలకు మిమ్మల్ని అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నా ప్రాణాత్మ దేహ శరీరాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, నన్ను బలపరచండి, నన్ను నడిపించండి, నాకు కాపరిగా ఉండండి, నాకు రక్షణాధారంగా ఉండండి, ఇశ్రాయేలు నడిపించినట్లుగా నన్ను నడిపించండి. నాయన, నా వ్యాధి, నా బాధ, నా దుఃఖం, నా నిట్టూర్పు, నా కన్నీరు, నా తండ్రి, నా అంతరంగంలో దాగి ఉన్నటువంటి నాయనా ఆ దుఃఖ సాగరం నీకు తెలుసు నాయన, నీకు తెలుసు, నీకు తెలుసయ్యా. నువ్వు విన్నావు, నువ్వు వింటున్న దేవుడు నాయన, నువ్వు చూచుచున్న దేవుడు, విడిపించిన దిగి వచ్చిన దేవుడు నాయన. అగ్ని ప్రాకారంగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నట్లుగా నాకు అగ్ని ప్రాకారముగా ఉంటానని మాట ఇచ్చావు తండ్రి. కంటి పాపలా కాపాడుదని సెలవిచ్చావు. నీ మాట చొప్పున నన్ను నడిపించండి తండ్రి. నువ్వు మధ్యలో ఉన్నారు.